yes నితిన్, మరి ఈ రోజు ఆడుతూ పాడుతూలో మనం ఆడబోతున్న గేమ్ ఏంటి? మనం ఆడబోయే గేమ్ వచ్చేసి చల్ చల్ గుర్రం. చల్ చల్ గుర్రం ఆడాలంటే పార్టిసిపెంట్స్ కావాలి కదా. సో లెట్స్ వెల్కమ్ పార్టిసిపెంట్స్. yes నితిన్, మరి చల్ చల్ గుర్రం ఆడడానికి చాలా యాక్టివ్ గా మన పార్టిసిపెంట్స్ వచ్చేసారు. రైట్, పార్టిసిపెంట్స్ వచ్చారు కాబట్టి ఈ గేమ్ ఎలా ఆడాలి, ఎక్కడ ఆడాలి, ఏంటి అనేది నేను క్లియర్ గా చెప్తాను. సో మనం డైరెక్ట్ గా ఈ గేమ్ ని ఫీల్డ్ లో ఆడబోతున్నాం. అక్కడే ప్రాపర్టీస్ ఉంటాయి, అక్కడే గేమ్ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే బాయ్స్ అండ్ గర్ల్స్, yes నితిన్, మరి ఫీల్డ్ లోకి వచ్చేసి మీ టప్స్ ఏంటి చాలా డిఫరెంట్ గా ఉన్నాయి. డిఫరెంట్ గేమ్ లేదు, దాంట్లో వాటర్ ఉన్నాయి. ఇది చాలా క్రేజీగా ఉండబోతుంది ఈ రోజు మన చల్ చల్ గుర్రం గేమ్. సో ఫస్ట్ ఈ గేమ్ ఆడటానికి నా టీం నుంచి 3 అబ్బాయిలు ముందుగా వస్తే 3 బాయ్స్ నుంచి 2 బాయ్స్ ఇలా పడుకొని అంబాడుతూ ఉంటారు. సో వాళ్ళిద్దరి మీద ఒక పర్సన్ నిల్చొని ఇక్కడ ఉన్న వాటర్ టబ్ ని చేతిలో పట్టుకొని, అక్కడ మీకు కనపడుతున్నాయి కదా 2 దండలు ఉన్నాయి, ఆ దండల దాకా వెళ్ళాలి. అంటే ఎండింగ్ పాయింట్ అనమాట అది. సో మీరు కింద అంబాడుతూ అక్కడ దాకా వెళ్ళాలి. మీ మీద ఒక పర్సన్ నిల్చొని ఉంటాడు. అండ్ ఎట్ ద సేమ్ టైం ఈ వాటర్ కింద పడేయకుండా చేతిలో పట్టుకొని ఉండాలి. సో అక్కడ దాకా వెళ్తారు. మళ్ళీ ఎవరైతే మీ మీద నిల్చొని ఉన్న పర్సన్ కిందకి దిగి టబ్బు కిందకి పెట్టి అక్కడ ఉన్న 2 దండలు తీసుకొని చాలా కష్టపడ్డ వీళ్ళిద్దరికి మెడలో వేసి యాస్టీస్ మళ్ళీ వెనకాల తిరిగి వచ్చి మళ్ళీ అంబాడుతూ వస్తారు. నువ్వు వాళ్ళ మీద నుంచి నిల్చొని మళ్ళీ ఈ వాటర్ టబ్ని వాటర్ కింద పడేయకుండా తీసుకొని రావాలి. ఇలా తక్కువ టైంలో ఏ టీం అయితే కంప్లీట్ చేసుకుంటారో వాళ్ళే ఈ రోజు మన చల్ చల్ గుర్రం గేమ్ విన్నర్. సో బాయ్స్ అర్థమైంది కదా. ఈ చల్ చల్ గుర్రం గేమ్ ఆడటానికి మరి మొదటిగా వస్తున్నారు నా టీం. 3, 2, 1 గో. నీళ్లు పడొచ్చు, టబ్బు పడకూడదు. కమాన్ కమాన్, రండి, స్పీడ్ అప్. వాటర్ పడొచ్చురా. స్పీడ్ అప్. నితిన్, కొంచెం నీ పన్ను చూసుకుంటావా? బాగుంటది. ఒక నిమిషం ఆగండి. రే కదరా, వినొద్దు. ఆగి ఆలోచించాలి. అరే నువ్వు కొంచెం ముందుకు రా, నువ్వు కొంచెం అంతే అంతే బ్యాలెన్స్ కింద పడుతుంది. ఆగండి. ఆ సోదతో మనకొద్దు. ఇప్పుడు కింద పడితే మళ్ళీ వేస్ట్ అయిపోద్ది అంతా. సూపర్ గోయింగ్. అరే వైడ్ అవ్వద్దు, వైడ్ అయిపోతున్నారు. దగ్గరగా మా ఊపిరి నిప్పుల ఉప్పెన, మా ఊహలు కత్తుల వంతెన, మా దెబ్బకు దిక్కులు పిక్కటిల్లిపోయే. రంపం పంపం జగడ జగడ జగడం చేసేస్తాం, రగడ రగడ రగడం దున్నేస్తాం, ఎగుడు జగుడు గగనం మేమేరా పిడుగులం. మరల మరల జననం రానీరా, మరల మరల మరణం మింగేస్తాం, భుగల భగల గరడం మా పిలుపే ఢమరుకం. చల్ చల్ గుర్రం గేమ్ ఆడటానికి నా టీం నుంచి పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. బాయ్స్ గుర్తు పెట్టుకోండి, వాళ్ళకంటే తక్కువ టైంలో కంప్లీట్ చేయాలరా. ఫోకస్ అంతా గేమ్ మీదే ఉండాలి. 3, 2, 1 గో. రాజా రాజాది రాజాది రాజా పూజ చెయ్యాలి పూర్తగారు పూజ. రాజా రాజాది రాజాది రాజా పూజ చెయ్యాలి పూర్తగారు పూజ. నిన్న కాదు నేడు కాదు ఎప్పుడు నే రాజా, నిన్న కాదు నేడు కాదు ఎప్పుడు నే రాజా. కోట లేదు పేట లేదు అప్పుడు నే రాజా. రాజా చల్లగా నీళ్లు పడ్డాయి కాబట్టి మా వాళ్ళు హాయిగా ఉంది ఇప్పుడు. ఇలా ఆడాలా? అవును. అరే మా వాళ్ళకి తెలియదు. షాంపూ చేస్తే మా వాళ్ళు స్నానం కూడా చేసేవాళ్ళు. రైట్, స్ట్రైట్ అన్నాను. బ్లూ డ్రెస్ కొద్దిగా రై. ఎదురు లేదు బెదురు లేదు లేదు నాకు పోటీ, లోకంలోన లోకుల్లోన నేనే నాకు సాటి. ఎదురు లేదు బెదురు లేదు లేదు నాకు పోటీ, లోకంలో ఆడి పాడేనులే, అంతు చూసేనులే, చెయ్యి కలిపేనులే, చిందు వేసేనులే. చీకు చింత లేదు, ఇరుగు పొరుగు లేదు, ఉన్నది ఒకటే ఉల్లాసమే. yes నితిన్, మరి చల్ చల్ గుర్రం బాయ్స్ కిర్రగా ఆడారు కదా. ఏం ఆడారు? కింద కొన్ని నీళ్ళు కూడా పడేయలే. మామూలు చూడు,
అందరు ప్రశాంతంగా తలస్నానాలు చేశారు, ఫ్రెష్గా ఉన్నారు. ఎవరైతే తక్కువ టైంలో ఈ గేమ్ ని కంప్లీట్ చేసుకుంటారో వాళ్ళే విన్నర్స్ అనుకున్నాం. ఫస్ట్ విల్ స్టార్ట్ విత్ నితిన్ టీమ్ బాయ్స్. సో బాయ్స్, మనం ఈ గేమ్ ని అతి కష్టం మీద మధ్యలో నీళ్లు చల్లుకుంటూ మీద పడుతూ నువ్వు 2 సార్లు కింద పడి ఫైనల్ గా ఈ గేమ్ ని కంప్లీట్ చేసుకున్నాడు విత్ ఇన్ 3 minutes 9 seconds లో. అరే బంగారు కొండలారా, మనం చల్ చల్ గురం గేమ్ ని ఎంతసేపట్లో ఫినిష్ చేసుకున్నాం? 2 minutes 16 seconds. విన్నర్స్ గా నిలిచిన నా టీం గెలుచుకుంటున్నారు జోష్ ప్రింటెడ్ టీ షర్ట్స్ ని. అలాగే రన్నర్స్ గెలుచుకుంటున్నారు జోష్ ప్రింటెడ్ క్యాప్స్ ని.